హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో కాసరకాయలతో ఎల్లిపాయ కారం ఫ్రై చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎల్లిపాయలు, పొట్టి కొబ్బరి, కారం పొడి, తగినంత ఉప్పు. ఇప్పుడు కాసరకాయలకి ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందాం. మిక్సీకి వేసుకుందాం. ఎల్లిపాయ కారం మిక్సీకి వేసుకున్నాము. ఎల్లిపాయలు కాస్త ఎక్కువ పడతాయి ఎల్లిపాయ కారంకి. ఎల్లిపాయ కారం రెడీ అయింది. ఇప్పుడు కాసరకాయ తర్వాత వేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిబ్యాళ్ళు, 1 టీ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కాసరకాయల్ని యాడ్ చేసుకుంటాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఒక 8 మినిట్స్ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కాసరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు మిక్స్ చేసుకుంటాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి కాసరకాయలు. కాసరకాయలు వేగినాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఇప్పుడు మనం వెల్లిపాయ కారం వేసేసుకుందాం. ఇది కూడా ఫుల్ డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం అంతా కాసరకాయ పట్టేలాగా కలుపుకోవాలి. టేస్ట్, ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఇది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని అది డ్రై అయ్యేంత వరకు వెల్లుల్లి కారము కలుపుకోవాలి. ఇలా కాకరకాయలకంతా పట్టి డ్రై అయిపోవాలి. అప్పుడు బాగుంటుంది మనకి కర్రీ ఫ్రై బాగుంటుంది. చూడండి ఎంత కాసరకాయలకి కలిసిపోయింది ఇది వెల్లుల్లి కారము. వెల్లుల్లి కాంబినేషన్లో కాసరకాయ ఫ్రై రెడీ అయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.